నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. దిస్ ఇస్ గ్రేసీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వరుసగా మూడోసారి వారణాసి నుంచి నామినేషన్ వేసిన ప్రధాని మోదీ. తెలంగాణలో బీజేపీకి అత్యధిక స్థానాలు ధీమా వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి. జమ్మూ కాశ్మీర్లో తొలిసారి రికార్డు స్థాయి పోలింగ్. ఏపీ నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం. పంతంగి టోల్ గేట్ వద్ద ట్రాఫిక్ జామ్. నిన్న పోలింగ్ సందర్భంగా తెనాలిలో ఘటన. ఓటరుపై చెయ్యి చేసుకున్న ఎమ్మెల్యే అన్నాభత్తుని. బాధితుడి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేశామన్న పోలీసులు. ఓట్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తా బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత. సార్వత్రిక ఎన్నికల పోరులో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం తన సిట్టింగ్ నియోజకవర్గం వారణాసి నుంచి నామినేషన్ వేశారు. కీలక ఎన్డీఏ నేతలు వెంటరాగా ఈ ఉదయం జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ స్థానం నుంచి ప్రధాని వరుసగా మూడోసారి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. నామినేషన్ కార్యక్రమంలో పలువురు ఎన్డీఏ నేతలు పాల్గొన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితరులు మోదీ వెంట రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు. తెలంగాణలో సోమవారం లోక్సభ ఎన్నికల పోలింగ్ సమయం ముగిసిన అనంతరం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీజేపీకి తెలంగాణలో అత్యధిక స్థానాలు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీకే ఓటు వేస్తామని ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బాహటంగా చెప్పారన్నారు. ఈసారి పట్టణ ప్రాంత వాసులే కాదు, గ్రామాల్లోనూ బీజేపీకి ఓట్లు బాగా వేశారని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ ఈసారి కొత్త శక్తిగా అవతరిస్తుందన్నారు. మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక ఒక్కో హామీని అమలు చేస్తామన్నారు. మోదీని తీసుకువచ్చి సమ్మక్క సారక్క గిరిజన విద్యాలయాన్ని ప్రారంభిస్తామన్నారు. ఈరోజు గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలని చూడకుండా చాలా మంది ప్రజలు మరి మోడీ గారికి ఓటేస్తున్నామని చాలా స్పష్టంగా పోలింగ్ బూతుల దగ్గర చెప్పి ఓటేశారు. గతంలో ఆ రకంగా కొంత భయపడేవాళ్ళు, కానీ ఈరోజు ఆ రకంగా ఓపెన్గా గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో అనేకమైనటువంటి పోలింగ్ బూతుల్లో స్పష్టంగా మేము మోడీ గారికి వేశామనేటువంటి విషయం చెప్పి ఓటేసినట్టు ఈరోజు స్వయంగా నేను ఆ రకంగా ఫీల్ అయ్యాను. కాంగ్రెస్ పార్టీ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి గారు కానీ రాహుల్ గాంధీ కానీ ప్రజలు ఏమాత్రం కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలు కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా రేవంత్ రెడ్డి మాటలను పట్టించుకోలేదు. ఎంతంటే ఆయన మాటలను చూస్తే గ్రామాలన్నీ కూడా అగ్గి రగలాలి, ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడాడు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలు కానీ రేవంత్ రెడ్డి మాటలను చూసి నవ్వుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఎన్నికల్లో సీరియస్గా వాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోలేదు. ఆ రకమైనటువంటి పరిస్థితి. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ పర్సెంటేజ్ తగ్గినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి సానుకూలమైనటువంటి స్పందన పోలింగ్ జరిగిందనేటువంటిది నా భావన. మరి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గతంలో చెప్పినట్టు మాకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము డబల్ డిజిట్స్ ఏవైతే సీటు గెలుస్తామని చెప్పడం జరిగిందో, లేక మొన్న మా హెచ్ఎం గారు చెప్పినట్టు తప్పకుండా మేము మంచి ఫలితాలను ఈ ఎన్నికల్లో మేము పొందుతామనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ కావచ్చు, లేక పసుపు బోర్డు కావచ్చు, లేక కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కావచ్చు, కాకతీయ టెక్స్టైల్ పార్క్ కావచ్చు, అనేకం కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా ఎన్నికలైన తర్వాత మళ్ళీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత
వాటన్నిటిని వేగవంతంగా మరి అమలు చేసేటువంటి ప్రక్రియ ప్రారంభిస్తాము. సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి సంబంధించి ఇప్పటికే తాత్కాలికమైనటువంటి క్యాంపస్ ఈ ఎడ్యుకేషన్ ఇయర్లోనే మేము అడ్మిషన్స్ తీసుకోవడం కోసం నిర్ణయించి నేను స్వయంగా వెళ్ళి ఆ క్యాంపస్ను ప్రారంభించొచ్చాను. ములుగులో ఆ యూనివర్సిటీ ప్రారంభమవుతుంది. స్పెషల్ ఆఫీసర్ కూడా అపాయింట్ చేస్తాము. ఎన్నికల తర్వాత బీసీని కూడా అపాయింట్మెంట్ చేస్తాము. దానికి సంబంధించి అడ్మిషన్స్ కూడా ఈ విద్యా సంవత్సరంలోనే మరి కొన్ని కోర్సులకు ఈరోజు ప్రారంభించబోతా ఉన్నామని ఈ సందర్భంగా మనయేస్తున్నాను. దానికి ఇంక కొంత ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి సమస్య పరిష్కారం చేసినట్టయితే వెంటనే ప్రధానమంత్రి గారిని పిలిచి ఆ యొక్క సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయాన్ని కూడా ఫౌండేషన్ స్టోన్ వేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనయేస్తూ తప్పకుండా రానున్న రోజుల్లో మేము ఒక దిక్కు పార్టీని మరింతగా బలోపేతం చేసుకోవడము, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలనేటువంటి రెండంచెల కార్యక్రమంతో తెలంగాణలో ముందుకెళ్లాలని మేము భావిస్తా ఉన్నాం. త్వరలోనే ఆ దిశలోనే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని మేము ముందుకెళ్తామని ఈ సందర్భంగా మనయేస్తాం. దేశవ్యాప్తంగా 96 లోక్సభ నియోజకవర్గాల్లో సోమవారం పోలింగ్ జరిగింది. జమ్మూ కాశ్మీర్ స్థానంలో 1996 తర్వాత మొదటిసారి పోలింగ్ శాతం పెరిగింది. గత ఎన్నికల్లో ఇక్కడ 14.1% నమోదు కాగా ఈసారి 36% నమోదైంది. 1996లో నమోదైన 41% ఓటింగ్ తర్వాత ఈసారే అత్యధికం. ఆంధ్రప్రదేశ్ 25, బీహార్ 5, జార్ఖండ్ 4, మధ్యప్రదేశ్ 8, మహారాష్ట్ర 11, ఒడిశా 4, తెలంగాణ 17, ఉత్తరప్రదేశ్ 13, పశ్చిమ బెంగాల్ 8, జమ్మూ కాశ్మీర్ 1 చోట్ల లోక్సభ ఎన్నికలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో సోమవారం పోలింగ్ ముగియడంతో ఓటర్లు తిరిగి హైదరాబాద్కు వస్తున్నారు. ఓట్లు వేసేందుకు 2 రోజుల క్రితమే బయలుదేరిన ఏపీ ప్రజలు హైదరాబాద్ నగరాన్ని దాదాపు ఖాళీ చేశారు. ఈ రోజు పోలింగ్ ముగిసిపోవడంతో తమ గ్రామాల నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. తమ ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం బస్సులు, కార్లు, 2 వీలర్లపై ఏపీ నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తుండటంతో పంతంగి టోల్ గేట్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ కనిపిస్తోంది. వందల సంఖ్యలో వాహనాలు ఒకేసారి తరలి రావడంతో హైదరాబాద్ వైపు వెళ్లే లైన్ల సంఖ్యను పెంచి ట్రాఫిక్ జామ్ తగ్గించేందుకు జీఎంఆర్ సిబ్బంది చర్యలు చేపట్టింది. తెనాలిలో నిన్న పోలింగ్ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, ఓటరు గొట్టిముక్కల సుధాకర్ మధ్య రగడ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే అన్నాబత్తుని నేరుగా పోలింగ్ బూత్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా క్యూలో రావాలని గొట్టిముక్కల సుధాకర్ కోరారు. అయితే ఎమ్మెల్యే ఆ ఓటరుపై చెయ్యి చేసుకోక ఓటరు గొట్టిముక్కల సుధాకర్ కూడా ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించారు. అనంతరం ఎమ్మెల్యే అనుచరులు ఒక్కసారిగా దాడి చేశారు. గాయాల పాలైన సుధాకర్ గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పై కేసు నమోదైంది. బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. ఎమ్మెల్యేతో పాటు 7 వ్యక్తులు తనపై దాడి చేశారని గొట్టిముక్కల సుధాకర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈసీ పోలీసుల తీరుపై మండిపడ్డారు బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత. పోలింగ్ కేంద్రాల్లోని సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోలేదని ఆరోపించారు. మే 13న జరిగిన పోలింగ్ ప్రక్రియలో చురుగ్గా పాల్గొన్నారు. తమకు ఓటు వేసే వాళ్లను అడ్డుకున్నారని, తమ ఏజెంట్లు ఇచ్చిన సమాచారంతో పోలింగ్ కేంద్రాలకు వెళ్లానన్నారు. అందుకే అక్కడ ఉన్న అధికారులను ప్రశ్నించానన్నారు. హిజాబ్ ధరించిన మహిళల నుంచి మర్యాదగా అడిగి ఐడి కార్డు తీసుకుని పరిశీలించానని చెప్పారు. అయితే హైదరాబాద్ నియోజకవర్గంలో చాలా బోగస్ ఓట్లు ఉన్నాయని ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. బోగస్ ఓట్లపై సీఈఓ వికాస్ రాజ్ను ముందే కలిశానని చెప్పారు. ఫిర్యాదు చేసినప్పుడు నగరంలోని బోగస్ ఓట్లు తీసేస్తామని చెప్పి ఈసీ ఇప్పటికీ వాటిని తొలగించలేదని విమర్శించారు. కేవలం బీజేపీకి ఓటు వేసే వారి ఓట్లను మాత్రమే తొలగించారని ఆరోపించారు. దాదాపు 1.50 లక్షల ఓట్లను తొలగించినట్లు లెక్కలు చెప్పారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు ఆమె. నాపై నమోదైన కేసులను లెక్క చేయరని సమాధానమిచ్చారు మాధవీలత. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.